దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, తప్పు చేసి నిత్య జీవానికి వారసులైన వారు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించే దేవుడు, తప్పులను క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాటను మనము ధ్యానం చేసుకుందాము. ఇక్కడ లూకా సువార్తలు చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో వారు కపాలం అనబడిన స్థలంలో వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకని ఎడమవైపున ఒకని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అంటే కుడి వైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని వాళ్ళెవరట నేరస్తులు, అంటే తప్పు చేసిన వాళ్ళు. తప్పు చేసిన వారికి శిక్ష అనేది తప్పకుండా అమలు చేసే ఆ రోజులన్నట్టు. అయితే ఆ నేరస్తులు తప్పు చేశారు. వారు మరి శిక్ష అనుభవిస్తున్నారు. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలువకెస్తున్నారు. ఇక్కడ 42వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అంటే అతను తప్పు చేసిండు, నేరస్తుడుగా రుజువైంది. రాజే నేరస్తుడు అంటున్నాడు, ప్రజలందరూ నేరస్తులు అంటున్నారు. కానీ దేవుడు అతనిని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అంటే తప్పు చేసి ఈయన నిత్య జీవానికి వారసులైండు. అంటే మనము చూస్తున్న ప్రజలను, తప్పు చేస్తున్న వారిని పాపులు, వాళ్ళు దేవునికి అసహ్యులు, దేవుడంటే వాళ్ళకు నచ్చదు, వాళ్ళు వేస్ట్, వాళ్ళకు దేవుడు అని మనం ఎప్పుడు ఒక మనిషిని కన్ఫర్మ్ చేయొద్దు. ఏ టైంలో ఎప్పుడు ఎవరు ప్రభు రాజ్యానికి వారసులవుతారో మనకు తెలవదు. కనుక నేరస్తులు అనే ముద్ర పడ్డది గానీ అతని దేవుడే రాజ్యానికి అతని వారసుడు కాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. కనుక తప్పు చేసినందరూ శిక్షకు అర్హులు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఈయన తప్పు చేసి మరి నిత్య జీవానికి వారసుడయ్యిండు. ఇంకొక మాటను మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే 32వ అధ్యాయము 24వ వచనము 24వ వచనంలో, యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఎవరు? మోసగాడు. మనం కూడా చాలామందిని, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళ అబద్ధికులు, వాళ్ళకు దేవుని కోసం చెప్పినా వినరు, వాళ్ళకు దేవుడంటే నచ్చదు అని కొంతమందిని మనము చాలా తక్కువ అంచనేసి మన సొంత ఆలోచన చేత మనము మరి ఉండిపోతా ఉంటాం. కానీ ఇక్కడ యాకోబు మోసగాడు దేవునితో పెనుగులాడుతున్న వ్యక్తి. ఈరోజు దేవునితో పెనుగులాడిండు. దేవుని మీద గెలిచినట్టు అక్కడ దేవుడు అంటున్నాడు. మరి నన్ను పోనీయమని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఆయన్ని నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప అంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఆశీర్వాదం కొరకు అతను దేవునితో పెనుగులాడిన వ్యక్తిగా చూస్తున్నాం. అంటే తప్పు చేసిండు ఆయన, కానీ ఇప్పుడు నిత్య జీవానికి వారసుడైండు. దేవునికి స్తోత్రాలు. కనుక తప్పులు చేసిన వాళ్ళందరూ పాపులు కారు. దేవుడు ఎవరిని ఏ ప్రకారంగా తన రాజ్యానికి మరి ఆహ్వానిస్తాడో మనకు తెలవదు. కనుక తప్పు చేసి నిత్య జీవానికి ఈయన వారసుడవుతున్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనము. అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించుదాం. ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఇంటింటి వచ్చి పురుషులను స్త్రీని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేస్తున్నాడు, కొడుతున్నాడు, క్రూరంగా హింసిస్తున్నాడు. మన దృష్టితో ఆలోచిస్తే సౌలు నరకానికే పోతాడు, ఆడెక్కడ మారుతాడు, వేస్ట్ అని చెప్పేసి మనం అంటాం. కానీ ఆ సౌలు ఇప్పుడు నిత్య జీవానికి వారసుడైండు. దేవునికి స్తోత్రాలు. అంతే, ఎంతటి క్రూరుడైనా ఎంతటి కఠినుడైనా కానీ దేవుడు తలుసుకున్నప్పుడు ఆడు తప్పకుండా నిత్య జీవానికి వారసులవుతారు. కనుక తప్పు చేసిన
నిత్య జీవానికి వారసులవుతున్నారు. ఇంకా మనము లూకా సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో 38వ వచనంలో లూకా సువార్త 7వ లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం 38వ వచనంలో ఒక పాపాత్మురాలు స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి వెనుక తట్టు ఆయన పాదముల ఎదుట నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందట. తుడిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు మా స్త్రీని చూసి ఏమంటున్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించినందుకు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అంటే తప్పు చేసిన ఆమె కూడా నిత్య జీవానికి వారసురాలైంది. చూసినట్లయితే 100% తప్పు చేసింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలకు ప్రాయశ్చిత్తపడి మరి తను దేవునికి సంపూర్తిగా విధేయత చూపి సమర్పించుకున్నదో ఆమె నిత్య జీవానికి వారసురాలైంది. దేవునికి స్తోత్రాలు. కనుక మరి 40వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆమె విస్తారముగా ప్రేమించినందుకు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు దేవుడు. కనుక తప్పు చేసినోళ్ళు పాతాళమనే నరకం పోతారని మనం అనుకోవడానికి వీల్లేదు. ఏ టైంలో వాళ్ళు ప్రభులోకి రావచ్చు, ఏ టైంలో వాళ్ళు రక్షణలోకి రావచ్చు. మనం చూస్తున్న ప్రజలు అట్లనే ఉంటారు అనుకోవద్దు. ఎప్పుడు ఎవరు రక్షించబడుతారో మనం ఊహించలేము. ఇప్పుడు ఈ పాపాత్ముల స్త్రీని కూడా మనం ఊహించలేము. పౌలు కూడా మనం ఊహించలేము. ఊహించని విధంగా రక్షించబడ్డారు. కనుక తప్పు చేసిన వాళ్ళు కూడా ఒకరు రక్షించబడ్డప్పుడు నిత్య జీవానికి వారసులవుతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఒక పాపాత్మురాలు స్త్రీ ఉంటుంది. మరి నీళ్ళ విషయంలో మాట్లాడుతున్నది. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని రమ్మని చెప్పగా నాకు పెనిమిటి లేడు అన్నది. అంటే ఆమెకు పెనిమిటి అనేటైన లేడు. కానీ ఇంకా మరి యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిటి కాడని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈమె కూడా తప్పు చేస్తున్నది, పాపంలో జీవిస్తున్నది, పాపాత్మురాలుగా పిలువబడ్డది. కానీ ఈమె మరి ఏం చేసిందట? ఈమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 20వ వచనంలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి అని చెప్పేసి అంటున్నది. అంటే ఆ పాపమును ఆమె అప్పటికప్పుడు విడిచిపెట్టింది. యేసు ప్రభువును 10 మందికి పరిచయం చేసింది. అంటే ఎంత పాపాత్ములైనా కానీ వాళ్ళు రక్షించబడి ప్రభు దగ్గరికి అనేకులను తీసుకురాగలుగుతారు. అట్లా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ మనం ఒక వ్యక్తిని ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు వేస్టు, రక్షించబడరు అని మనం ఎప్పుడు అనద్దు. దేవుడు తలుసుకుంటే ఎంతటి కఠినైనా కానీ వాళ్ళు రక్షణలోకి వస్తారు, వచ్చి తీరుతారు. కనుక మనం చూసుకున్నట్లయితే మరి మనము ఆ పాపాత్మురాలు స్త్రీ అద్భుతంగా రక్షించబడ్డది. అదే విధముగా మరి ఇంకొక స్త్రీ కూడా రక్షించబడ్డది. అదేవిధంగా మరి యాకోబు కూడా మోసగాడని పేరు వెళ్ళింది. కానీ ఆయన కూడా నిత్య జీవానికి వారసుడైండు. ఆయనతో ఇశ్రాయేలు జనాంగం అనే పేరే వచ్చింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మరి నేరస్తుల ఒకడు, అతను సిలువకేయబడ్డాడు. కానీ అతన్ని కూడా మరి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు దేవుడు. కనుక నా పరలోకానికి కూడా ఆయన కూడా దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.